హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము ఒంట్లో వేడిని తగ్గించి చలువ చేసి కర్బూజా తోటి జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కర్బూజా జ్యూస్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని శుభ్రంగా సగ్గుబియ్యాన్ని కడగాలి. ఇలా సగ్గుబియ్యం మొత్తాన్ని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న సగ్గుబియ్యంలో సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఒక అర గ్లాసు నీళ్లు పోసుకొని సబ్జా గింజల్ని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక మస్క్ మెలోన్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫుల్ కాయ తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని స్పూన్ తోటి లోపల ఉన్న విత్తనాలు మొత్తాన్ని తీసేయాలండి. ఇలా లోపల ఉన్న విత్తనాలు మొత్తాన్ని తీసుకున్న తర్వాత స్పూన్ తోటి లోపల ఉన్న పల్ప్ మొత్తాన్ని ఈ విధంగా తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా స్పూన్ తోటి లోపల ఉన్న పల్ప్ మొత్తాన్ని తీసుకోవచ్చు, లేకపోతే పైన చెక్కు మొత్తం తీసేసి నైఫ్ తోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే తీసుకోవచ్చు. ఇలా పల్ప్ మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పల్ప్ మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల నీళ్ళని మరిగించుకుంటున్నాను. ఇలా మరుగుతున్న నీటిలో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని సగ్గుబియ్యం బాగా మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుందండి. ఈలోపు మనము ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని మొత్తాన్ని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయండి. అరగంట సేపు నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగా ఉడికిపోయాయి. ఇలా ఉడికించుకున్న సగ్గుబియ్యంలో మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వాటర్ ఉంది కదండి, దాన్ని ఒకసారి కలుపుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇది కొంచెం చిక్కబడుతుందండి. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు 1 గ్లాస్ పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మనం పోసుకున్న పాలు మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని మనం ముందుగా కర్బూజాన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోని కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండి కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.